అందరు బాధితులే. బంజారాహిల్స్ లోపల మన కార్యాలయం ఉండే కూర్చొని ఉన్నాం. మధ్యాహ్నం పూట మహబూబ్నగర్ జిల్లా నుంచి ఒక 30-40 మంది రైతులు వచ్చారు. వాళ్ళు లోపలికి చెప్పాను, సార్ మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు వచ్చారు కలుస్తారట. సరే రమ్మని హాల్లోకి పోయి, నేను హాల్లోకి పోయి మంది ఎక్కువ ఉన్నాను వాళ్ళని పిలుచుకొని ఛాయ్కి దాకా కూర్చొని ఏం సంగతి అంతా బాగున్నారు అంటే, ఇక ఏం బాగున్నాం సార్, బతకలేక హైదరాబాద్కి వచ్చినాం. ఏం చేస్తారు హైదరాబాద్లో? ఛాయ్ అడ్డకూలి సరిగా ఏ పని దొరుకుతా పని, ఈ పని ఏం లేదు, అడ్డా మీద పోయి కూర్చుంటాము, ఏది దొరుకుతుంది అని వాళ్ళు ఏం చెప్పారు. ఈయననే మా భూస్వామి సార్, ఈయననే మా రెడ్డి, ఆ జిల్లాలో మాట్లాడతారు అట్లా, ఈయననే మా రెడ్డి సార్, మాకు ఈయన భూములు మేము పనిచేసేది, ఈయనకు 60 ఎకరాల భూమి ఉన్నది, బతకలేక ఈయన కూడా మాతో నచ్చదని చెప్పారు. మరి ఏం చేస్తున్నా ఆయన కూడా కూలి పని చేస్తున్నట్టే, లేసారిగా మా పటేల్ అని మేము ఇజ్జత్కు మొగద్దామని పెట్టుకున్నాము, మాకు ఇచ్చే కూలి లెక్కలు అతను పెద్ద మనిషిలాగా పెట్టుకున్నాము, మా కళ్ళ ముందే ఆయన కూలి చేయడం ఇష్టం లేక అని కళ్ళకు నీళ్ళు తీసుకొని చెప్పారు వాళ్ళు. ఇటువంటి ఎన్నో రకాల బాధలు. మొత్తం పాలమూరు జిల్లా బొంబాయి బస్సుల కాలవాలం కావడం ఒక హృదయ విదారకమైనటువంటి దృశ్యం. కానీ దురదృష్టం ఏంటంటే ఆనాడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ కేవలం రాజకీయాలు, వాళ్ళ పదవులు వాళ్ళ కోసం చూసుకున్నారు తప్ప ఒక్కడు కూడా గట్టిగా స్పందించి తెలంగాణ కోసం మాట్లాడాలి. కనీసం వాళ్ళ జిల్లాకు జరిగే నమ్మలేరు. మీకు కూడా చాలా మందికి తెలియదు ఈ విషయం. ఇక్కడ జలసాధన మనం ఎప్పుడో చేసినాం, మీరు మర్చిపోయారు. బచావత్ ట్రిబ్యునల్ అని ఒక ట్రిబ్యునల్ ఉంటుంది. 1974లో వాళ్ళు 2 నదుల నీళ్లు కేటాయించినారు, గోదావరి కృష్ణా నది నీళ్లు కేటాయించేటప్పుడు ఆయన కామెంట్ రాసిండు ఆ బచావత్ జడ్జి గారు. బచావత్ అంటే ఆయన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, న్యాయమైన మనిషి, ఆ రోజుల్లో చాలా న్యాయమైన మనుషులు ఉంటుంది. ఆయన ఏం రాసిందంటే, ఈ తెలంగాణ ప్రాంతం ఇంకో రాష్ట్రంలో కలవకపోతే బాగా అభివృద్ధి చెందేది, కనీసం మీ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వమని వాడు దరఖాస్తు పెట్టాడు కూడా దిక్కులేడా, అడిగేటోడే లేడు అని మేము చూడలేక మాకు చూడబుద్ధి అయితే లేదు. ఈ పరిస్థితి చూస్తుంటే బాధ అవుతున్నది. ఈ కరువు జిల్లా ఇది కరువు ఎక్కువ ఉన్నది కాబట్టి ఈ మహబూబ్ నగర్ జిల్లాకు ఒక 17 టీఎంసీలు కేటాయిస్తున్నాము. దీనికి వంకలు కుంటి సాకులు పెట్టి ప్రభుత్వాలు ఎగ్గొట్టద్దు, ఖచ్చితంగా ఈయన్నే కట్టాలి, ఈ జిల్లానే కట్టాలి ప్రాజెక్ట్ అని కండిషన్ పెట్టి జూరాల ప్రాజెక్టుకు ఒక 17 టీఎంసీలు కేటాయించాడు. దాన్ని ముట్టినోడు లేడు, పట్టినోడు లేడు, అడిగినోడు కూడా లేడు. ఇక తెలంగాణలో ముఖ్యమంత్రులు కానీయకనే పోదురు. అయితే 6 నెలలకే దుకాణం పెట్టి ఏడాదికి దించేసాడు. దానికి పివి సాబును కూడా అట్లే దించేసాడు, అందరిని దించేశారు. ఆయనలే 3, చెన్నారెడ్డి, అంజయ్య, పివి నరసింహారావు గారు, వాళ్ళని కూడా బతకనీయలే, ఏదో సాకు పెట్ట దించేయ. చివరికి అంజయ్య గారు ముఖ్యమంత్రి అయిన టైంలో ఆయనకు మనసులో ఉన్న ప్రేమకమాన పోయి అందరికి అధికారులకు చెప్పి జూరాలకు ఫౌండేషన్ వేసిండు ఆయన. ఈ తర్వాత కట్టిండ్రు. కడితే ఏమైందంటే సీ అండ్ ఎంజాయ్ అంతే, నీళ్ళు వస్తాయి పోతాయి. కర్ణాటకది కొంత భూమి మునిగింది, వాటి నిండా నింపునే నీళ్లు, ఇక కాలువ దవ్వరు, నీళ్లు వారాయి, ఏం లేదు. గులాబీ జెండా ఎగిరేదాకా కూడా జూరాల పరిస్థితి అదే, అట్లే ఉండే. ఉన్న ఆర్డీఎస్ కాలువను నాశనం పట్టించిండ్రు. 85,000 ఎకరాలకు ఉన్నటువంటిది మొత్తం 10,000 ఎకరాలకు వచ్చింది. జూరాలనేమో జస్ట్ సీ అండ్ ఎంజాయ్, నీళ్ళు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఏం లేదు మనకి, పట్టిదే పిక్నిక్ పోయినట్టు. మన దానిలో ఉంటుంది కానీ మనది కాని ప్రాజెక్ట్. అప్పుడు నేను చాలా భయంకరంగా దాడి పెట్టి పాలమూరు సభలో గర్జిస్తే అప్పుడు మోకాళ్ళ మీద ఊరికి అప్పుడున్న ప్రభుత్వం కర్ణాటకకు డబ్బులు చెల్లించి అప్పటి నుంచి జూరాలను నింపడం, కాలువ కింద సాఫ్ చేయడం అనేది స్టార్ట్ అయింది. ఆర్డీఎస్ కూడా అప్పటిదాకా అడిగిన వాళ్ళు లేడు, పడుచుకున్న వాళ్ళు లేడు, మాట్లాడిన. తెలంగాణలో మరి ఆ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు లేరా, ఎంపీలు లేరా, మంత్రులు లేరా అంటే ఉన్నారు కానీ బానిసలు, కట్టు బానిసలు, నోరు తెరిచే ధైర్యం లేదు. ఆర్డీఎస్ కూడా జూరాల లింక్ కెనాల్ని పెట్టి దాని దుకాణం మొదలుపెట్టినారు. ఇట్లా అనేక అనుభవాలు. నేను చేసిన ఆర్డీఎస్ పాదయాత్ర తర్వాత కొన్ని ఫలితాలు, హాలియాటు కోదాడ పాదయాత్ర చేస్తే లెఫ్ట్ కెనాల్ మీద, నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్ మీద కొంత రిలీఫ్, అప్పుడు విజయసింహారెడ్డి గారి నాయకత్వం వహించండి దానికి.
అప్పుడంతా కూడా అక్కడ కుడి కాలువకు ఫ్రీ, ఎడమ కాలువకేమో కరెంటు ఛార్జీలు. నల్లగొండ సభలో గర్జించిన నేను, సమైక్య రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి అంటే ఇదేనా? ఒకటే ప్రాజెక్టుకుండే ఒక కాలువకు ఒక రీతి, ఇంకో కాలువకు ఇంకో నీతా? ఇంకెందుకు ఉండాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాట్లాడితే అప్పుడు తెల్లారి మంత్రి వచ్చి మిర్యాలగూడలో మీటింగ్ పెట్టి, లేదు లేదు రేపటి నుంచిగా ఇది కూడా మేమే కడతాం, బిల్లులు గవర్నమెంటే కడతామని చెప్పారు. అంటే తెలంగాణలో నాయకులు లేరా, ఎమ్మెల్యే లేరా అంటే ఉన్నారు. అందుకే నేను తిట్టేది కదా అప్పుడు, దద్దమ్మలు, శాతగాని వాళ్ళు, సవటలని. నేను వట్టి కాదు, అయినా నేను కారుకూతలు బీయలేదు, చేతగాని వాళ్ళనే తిట్టేది. ఇంకా మూడు మాటలు నేను మాట్లాడలేదు. దానికే కేసీఆర్ భాష నా మీద బదనాం కూడా